హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. హనురాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో ద మోస్ట్ అవైటెడ్ అప్డేట్ అయితే వచ్చేసింది. నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పోస్టర్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. అండ్ పోస్టర్ కొంచెం డీకోడ్ చేస్తే బాడీ మీద జంధ్యం ఉంది, చుట్టూ లెక్కలేని శవాలు ఉన్నాయి, బాడీ మీద ఫుల్ బ్లడ్ అండ్ రెయిన్ ఫైట్ ప్లస్ ప్రభాస్ డెడ్లీ కాంబినేషన్. అండ్ ఫౌజీ నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అనుకున్న చాలామందికి ఒక మంచి సర్ప్రైజ్ వచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్లో నాగవంశి కూడా ఫౌజీ గురించి బాగానే చెప్పారు. మీరు ఏదో ఊహించుకుంటారు కానీ ఫౌజీ గురించి అది వేరే స్పాన్లో తీసుకున్నారని చెప్పారు, కానీ అప్డేట్ వచ్చిన దాకా ఎవరికి అర్థం కాలేదు ఆ స్పాన్ ఏంది, ఆ జానర్ ఏంది అనేది. అండ్ దీని గురించి ప్రదీప్ రంగనాథన్ కూడా ఒక స్టేజ్ మీద మాట్లాడిండు, ఐ సా సమ్ సీన్స్ ఇన్ ఫౌజీ అని. సో రూమర్స్ వస్తున్నాయి, జానర్ ఎందుకు తెలియటం లేదు. అలాంటప్పుడు ఒక అద్రిపోయే పోస్టర్ వచ్చింది. ఆ ఒక్క పోస్టర్తో మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డబల్కి డబల్ అయ్యాయి. అందులో మళ్ళీ ప్రభాస్ మాటలతో మాయ చేసే హనురాఘవపూడి. ఈ మూవీ నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే హనురాఘవపూడి మాటలు బాగుంటాయి, రైటింగ్ బాగుంటుంది. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ జానర్లో ఇంకా పీక్ ఉంటాయి అవి. ఇందులో ప్రభాస్ అండ్ హనురాఘవపూడి డిఫరెంట్ జోనర్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్. సో వీళ్ళిద్దరు కలిసి ఇలాంటి మూవీస్ చేస్తే కనుక సినిమా రేంజ్ వేరే రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ చూసిన తర్వాత అయితే నాకేం అర్థం కాలేదు. ఒక్కటే మాట, మరణాలను మింగేసే మృత్యుంజయుడు. నాకైతే ఇదే వర్డ్ గుర్తొచ్చింది. నెక్స్ట్ అప్కమింగ్ లైనప్స్లో ఉన్న మూవీస్ కన్నా ఈ మూవీ కొంచెం డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. అండ్ వచ్చే మూవీస్లో కూడా సార్ 2, కల్కి 2, స్పిరిట్ ఇవి కూడా డిఫరెంటే. కాకపోతే ఫౌజీ అంటే మనకు ప్రభాస్ని ఏ టైప్ ఆఫ్ జోనర్లో చూడాలనుకుంటున్నామో ఆ జోనర్లో మనం ఖచ్చితంగా ఈ సినిమాలో చూస్తాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ హనురాఘవపూడి. టేకింగ్ బాగుంటుంది, ప్రెజెంటేషన్ బాగుంటుంది, మాటలు అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే, సాంగ్స్. మనకు ప్రభాస్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఈ ఫౌజీలో ఉంటాయి. లిటరలీ పోస్టర్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రేంజెస్ మారిపోయినాయి. అండ్ ఇంకోటి, December 3rd ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 70 to 80% షూట్ అయిపోయిందని అనుకుంటున్నా. అనుకున్న డేట్కి అనుకున్న టైంకి కనుక సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ వేరే రేంజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 2 years అయింది సలార్ వచ్చి. ఫ్యాన్స్ మాత్రం మంచి ఆకలి మీద ఉంది. ఇది వాళ్ళకి మాత్రం ఫుల్ మీల్స్ అవుతుంది. సో నాకైతే పోస్టర్ అయితే వేరే రేంజ్ అనిపించింది. ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్ కానీ, కూర్చున్న ప్లేస్మెంట్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. మంచి కలెక్షన్స్ వస్తాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో